గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తాళి కడితేనే పెళ్లి కాదు, సామాజిక ఆమోద ముద్ర ఉంటేనే సంసారం కాదు. రెండు మనసులు కలిస్తే చాలు వాళ్ళు జీవించవచ్చు, సహజీవనం చేయవచ్చు. సహజీవనం చేయడం నేరం కాదని సుప్రీంకోర్టు అన్నది. దీనిపైన భిన్న రకాల అభిప్రాయాలు, భిన్న రకాల వాదనలు వస్తూ ఉన్నాయి. నిజంగానే సహజీవనం వలన జరిగే నష్టం ఏమిటి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, ఇండియన్ కాంటెక్స్ట్లో దాన్ని ఎట్లా చూడాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు రాష్ట్ర సేవికా సమితి అధ్యక్షులు విజయభారతి గారు, సామాజిక కార్యకర్త దేవి గారు ఇద్దరు మన దగ్గర స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. విజయభారతి గారు, సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో చెప్తూ ఒక కామెంట్ చేసింది. దివస బెదరమాసనం, సహజీవనం చేస్తే తప్పేం కాదు, మారుతున్న ఆధునిక సమాజంతో పాటు మనము మారవలసిందే, అందులో తప్పు లేదు అని అన్నది. మీరు ఎట్లా చూస్తారు? సహజీవనం అనేది ఈరోజు భార్యాభర్తలు ఎవరైతే జీవిస్తున్నారో సహజీవనమే. వాళ్ళిద్దరు సహచర్యుడు, సహచరి. అయితే ఏకసూత్ర బంధంతో, ఒక సామాజిక దృక్పథంతో వాళ్ళిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ యొక్క సహజీవనానికి సమాజం యొక్క ఆమోద ముద్ర ఉంది, బంధువుల యొక్క ఆమోద ముద్ర ఉంది, తమ యొక్క సంస్కృతి యొక్క ఆమోద ముద్ర ఉంది. ఎందుకు వివాహం చేసుకుంటున్నాం, వివాహం అనుకున్న అంతరార్థం ఏంటి, ఈ వివాహం మూలంగా నేను భావితరాలను ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, ఆ పిల్లలకి ఎలాంటి సంస్కారాలు ఇచ్చుకోవాలి, నా వారసత్వ సంపదను ఎలా నిలబెట్టుకోవాలి, నా యొక్క ప్రకృతిని, నా యొక్క ప్రజల్ని, నా సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇన్ని రకాలైన యోజనతోటి మన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో, ఏ భారతీయ సంస్కృతి అయితే అనేక యుగాలుగా సమయానుకూలంగా సమయాన్ని బట్టి సంస్కరణలకు తావిస్తూ వస్తూ ఉందో, అటువంటి భారతీయ సంస్కృతి ఈనాడు ఉన్న సమాజంలో ప్రజాపత్యం అనేటువంటి ఒక వివాహ వ్యవస్థను మనకు నిర్మాణం చేసింది. ఈ వివాహ వ్యవస్థ మాధ్యమంగా ఒకటైనటువంటి వాళ్ళిద్దరు కూడా తమ యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, పితృరుణం కానివ్వండి, ఋషి రుణం కానివ్వండి, సమాజ రుణం కానివ్వండి, దేవరుణం కానివ్వండి, ఈ రుణాలన్నీ తీర్చుకోవడం కోసంగా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీళ్ళు చేసేది కూడా సహచర జీవనమే. అయితే సామాజిక ఆమోద ముద్రతోటి 10 మందిలో మంత్రోచ్చరణల మధ్య ఆ మంత్రాలు కూడా అనేక రకాలైన భావంతో భర్త భార్యను పిలుస్తాడు. నువ్వురా, నా జీవితంలో నా సహచరివై నన్ను శాసించే అధికారం నీకు ఇస్తున్నాను, నా ఇంటికి వచ్చి నా యొక్క శిరస్సును అధిష్టానించు అనే ఒక మంత్రం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు కూడా సన్నికలు తొక్కుతారు. సన్నికలు తొక్కుతూ వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఆ మంత్రాల్లో ఉన్న భావన ఎటువంటి శత్రువులు వచ్చినా కూడా భయపడకుండా స్థిరంగా మనం నిలబడి జీవితాన్ని సాగిద్దాం, శత్రువులు ఎదుర్కొందాం అనే భావన దాంట్లో ఉంది. 3 ముళ్ళు వేసుకుంటూ 100 ఏళ్ళు కలిసి జీవిద్దాం ఒకరికొకళ్ళంగా. మన ఇద్దరము కలిసి సత్సంతానాన్ని కాదు, ఎవరైతే మనల్ని సంతానంగా పొందారో వాళ్ళకు కూడా మనము వాళ్ళ యొక్క జీవన అంతిమంలో వాళ్ళకి మనం సహకరిద్దాం, వాళ్ళని చూసుకుందాం అని ఒక భద్రతని, ఒక మంచి ఆలోచనని, ఒక సమైక్యతని చూపిస్తూ వచ్చినటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థ వీళ్ళు కూడా సహచరులే. అయితే ఏకసూత్ర బంధం, మంగళసూత్రంతో, అనేక మంత్రోచ్చరణలతోటి, అనేక సమాజంలో అనేక వ్యక్తుల మధ్య, వేద మంత్రాల మధ్య జరిగే ఒక ప్రక్రియ. దీనికి ఒక సమాజం గ్యారంటీ ఉంది, సమాజం బైండింగ్ ఉంది. దీంట్లో ఎవరైనా ఒకళ్ళకొకళ్ళు నష్టం కలిగిస్తే అడగడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం మాధ్యంగా ముందుకు వెళ్ళి మాట్లాడే హక్కు ఉంది వాళ్ళకి. ఎవరి పట్ల ఎవరికి అన్యాయం జరిగినా కూడా టోటల్గా సమాజం కూడా అడుగుతుంది తప్పు అని. కానీ ఇక్కడ ఏమిటి గ్యారంటీ? సహజీవనం చేస్తున్నారు, సుప్రీంకోర్టు తప్పు కాదనింది, చేసే వాళ్ళని ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. కానీ దీని మూలంగా వచ్చేటటువంటి తరువాత పరిస్థితులు, పిల్లలు పుట్టారు, వాళ్ళ భవితవ్యం ఏమిటి, రేపు ప్రేమించి చక్కగా కలిసి జీవించిన వాళ్ళు ఇద్దరిలో ఎవరిని వదిలేసినా ఏమిటి పరిస్థితి, లేదా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది గ్యారంటీగా వీళ్ళని ఆదరిస్తారు? ఎందుకంటే ఎన్నో కేసులు చూస్తున్నావు, ఒక 4-5 కేసులు చూసావు. 4-5 కేసుల్లో కూడా అమ్మాయి ఇంటికి వస్తూ ఉందంటే భయపడతారు. అమ్మో ఈమెకి పెళ్లి లేదు, పెటాకు లేదు, వాడెవరితో కలిసి ఉంది. అబ్బాయి వస్తున్నాడు, బాబాయ్ దీంతో ఎంతకాలం ఉంటాడేమో, రేపు వదిలేసి వెళ్ళిపోతారు. కామెంట్లు వస్తాయి, అవాంఛితమైనటువంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి భద్రత లేనటువంటిది. ఏంటి వీళ్ళ జీవితానికి భద్రత? దేవి గారు ఏం చెప్పమంటారు? ఇందాక మేడం గారు ఎంతసేపు మాట్లాడారుగా? మేడం గారు మాట్లాడింది ఆవిడ అభిప్రాయాలు. మొదటి విషయం ఏంటంటే, భారతదేశంలో రకరకాల మతాలకి రకరకాల సంస్కృతులు ఉన్నాయి, రకరకాల జాతులకి రకరకాల సంస్కృతులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఉండే రకరకాల పెళ్ళిళ్ళని భారతదేశం చట్టబద్ధంగా ఆమోదించింది. ఒక్క పెళ్లి కాదు, 1,00,000 రకాల పెళ్ళిళ్ళని ఆమోదించింది. దాంట్లో ఒకే రకమైన పెళ్ళి ఉంది, ఒకే మంత్రాల ద్వారా పెళ్ళి ఉంది అనేది కూడా అది చట్టబద్ధం కాదు. కాబట్టి మతానికి చట్టానికి ఉండే తేడాని మనం ముందు అర్థం చేసుకోవాలి.
రెండో అంశం ఏంటంటే పెళ్ళి అనేది ఒక వ్యక్తిగతమైన అంశం. మానవ పరిణామంలో, సమాజ పరిణామంలో ఏర్పడిన ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో గతంలో అనేక మార్పులు వచ్చాయి, ఇప్పుడు కూడా మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఆయా కాలాల అవసరాలకు అనుగుణంగా వస్తూ వచ్చాయి. దీన్ని ఒక నైతిక ప్రశ్నగా చేయొచ్చా, చేయకూడదా అనేది ప్రధానమైన సమస్య సుప్రీంకోర్టు ముందు ఉంది. అంటే ఏంటంటే దీన్ని ఒక నైతిక సమస్యగా చేయడం వల్ల ఆ కేసు నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు అనేకసార్లు సుప్రీంకోర్టు సహజీవనం మీద జడ్జిమెంట్స్ ఇచ్చిన దాంట్లో సహజీవనానికి సంబంధించిన సూత్రాలు, దేన్ని సహజీవనం అంటాం కూడా గత సంవత్సరం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఇది మొదటి తీర్పు కాదు, సహజీవనాన్ని తప్పు లేదనడం రెండో తీర్పు కాదు. కాబట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ పురుషుల సంబంధాల్లో ఆయా కాలానికి సంబంధించిన మార్పులు వస్తూ ఉంటాయి. కుటుంబ సంబంధాల్లో కూడా ఆ మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులకి సంబంధించి మార్పు వచ్చిన ప్రతిసారి దాంతో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన సమస్యలు రాలేదా? వస్తూ ఉంటాయి. కానీ అట్లా అని చెప్పి మార్పే వద్దనుకోవడం తప్పు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే సెల్ ఫోన్తో సమస్యలు వస్తున్నాయి కాబట్టి సెల్ ఫోన్ వద్దనుకోవడంలా ఉంటుంది. ఆధునికత లేకపోతే ఒక కాలం నుంచి ఒక కాలానికి సమాజం మారుతున్నప్పుడు తప్పనిసరిగా సామాజిక సంబంధాల్లో కూర్చొని 10 మంది సమక్షంలో జరిగిన పెళ్లికి దానికి ఒక సామాజిక ఆమోద ముద్ర ఉంటుంది. దాన్ని సమాజం అంగీకరిస్తుంది. ఏమన్నా సమస్య వచ్చినా 10 మంది కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, కేసులు విపరీతంగా వస్తాయి మహిళా సంఘాల దగ్గరికి. పెళ్లిలో కూర్చుని ఏ పెద్ద మనిషి సాక్ష్యం చెప్పడానికి రాగా ఇంతవరకు నేను చూడలే కేసుల్లో. అంటే పంచాయతీ పెట్టడానికి మీ ఇద్దరు కూర్చోబెడితే వాళ్ళ ఇంటి దగ్గర పంచాయతీ పెట్టడానికి వస్తారు. కానీ ఆ కేసు సీరియస్ అయ్యి చట్టబద్ధతని ప్రశ్నించిన నేపథ్యంలో ఎవరూ రాలేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి తోడుగా చాలా తక్కువ మంది వస్తారు. కాబట్టి ఏ మేరకు తర్వాత గుళ్ళల్లో వేసుకునే దండల పెళ్ళిళ్ళు అవి వాళ్ళకి కూడా లీగల్ కాదు. కాబట్టి ఇదంతా చట్టబద్ధతకి సంబంధించిన విషయమా, నైతికతకి సంబంధించిన విషయమా, సామాజిక మార్పుకి సంబంధించిన విషయమా అనేది మనం ముందు చట్ట విరుద్ధం కాదు అని అన్నది. డెఫినెట్గా చట్ట విరుద్ధం కాకపోవడం ఒకటే కాదు, ఆ పుట్టిన పిల్లలకి సంబంధించి కూడా గతంలో స్పష్టం చేస్తున్నది. బయలాజికల్గా తండ్రి ఎవరు ఉంటే, తల్లి ఎవరు ఉంటే, మామూలు తల్లిదండ్రులకు ఉండే బాధ్యతలు, హక్కులు, ఆస్తితో సహా అన్నీ సమానంగా ఉంటాయి. సహజీవనం చేసే వాళ్ళల్లో ఏంటి లేదు, డొమెస్టిక్ వైలెన్స్ పెట్టడానికి కూడా డొమెస్టిక్ వైలెన్స్లో కూడా వాళ్ళకి ప్రొవిజన్ ఉంది. అన్ని రకాల హక్కులు లీగల్గా వాళ్ళకు ఉన్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో అది కూడా ఒక క్లాజు. డొమెస్టిక్ వైలెన్స్లో సహజీవనం చేసే మహిళ కూడా తనకి సహజీవనం చేసే స్పౌజ్ మీద తను కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి చట్టాలలో సహజీవనము అనే దానికి సంబంధించిన డెఫినేషన్ క్లారిటీని ఇచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఒక చెన్నై కేసులో ఇచ్చింది ఆ విషయం. కాబట్టి ఇక్కడ సమస్య అది కాదు. సమస్య ఏంటంటే పెళ్ళి నువ్వు ఎట్లా చేసుకున్నావు అనేది. ఇప్పుడు గాంధర్వ వివాహం అనేదాన్ని అష్ట వివాహాల్లో ఆమోదించిందే పాతకాలంలో. కాబట్టి గాంధర్వ వివాహం ఆమోదించాం, అది ఎవరి పర్మిషన్స్ తీసుకోదు. భారతదేశం అని పేరు పెట్టుకున్న భరతుడు గాంధర్వ వివాహం యొక్క ప్రోడక్టే. కాబట్టి మనం ఇదేమీ జరగలేదు, ఇది కొత్తగా జరుగుతోంది అనుకోవడానికి ఏం లేదు. అనేక సాంప్రదాయాల్లో, అనేక రకాలైన వ్యవహారాల్లో, అనేక పురాణాల్లో దీనికి సంబంధించి 190 ఉదాహరణలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. మీరు మాట్లాడదురు కానీ వాటన్నిటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఉన్న సమాజంలో అది నైతికమైందా, మతపరమైందా? మతాలు అనేవి వ్యక్తిగత విశ్వాసాలు, మతాలు అనేవి సామాజిక విశ్వాసం కాదు. సమాజంలో అనేక మతాలు ఉంటాయి. ఎవరు వ్యక్తిగత విశ్వాసాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఒకళ్ళు తాళి కడితే ఒకళ్ళు కట్టరు. కాబట్టి అది కూడా సమస్య కాదు. సమస్య ఏంటంటే మతమే వ్యక్తిగతమైనప్పుడు నువ్వు ఏ మత ప్రకారం పెళ్లి చేసుకుంటావు అనేది కూడా వ్యక్తిగతమైనప్పుడు నీ పెళ్లి కూడా ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. పెళ్లికి ప్రధానమైన అంశం ఏంటి? మీరు ఒకటి చెప్పండి నాకు. ఇంతకు ముందే మీరు అన్న మాటలో సహజీవనం ఉన్నట్టు చెప్తున్నాను. మీరు ఇందాక మీరు చెప్పిన ఉదాహరణలు విజయభారతి గారు దాన్ని గాంధర్వ వివాహం అని ముద్దు పేరు గాంధర్వ వివాహం దానికి ఇవాళ సహజీవనము, అదేమో గాంధర్వ. ఇప్పుడు మనం ఉండేది ఏ శతాబ్దంలో అది ఆలోచించి మనం మాట్లాడాలి. ఈనాటి సమాజంలో ఈనాటి సమాజానికి అనువైనటువంటి చట్టాలేంటి, ఎటువంటి చట్టాలు వస్తే బాగుంటుంది, ఎటువంటి వాతావరణం ఉంటే బాగుంటుంది అనే చర్చలు జరుగుతుంటాయి, అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అయితే గాంధర్వం కానివ్వండి, అసురం కానివ్వండి, దైవం కానివ్వండి, బ్రహ్మం కానివ్వండి, ఏ వివాహం తీసుకున్నా ఆయా కాలాన్ని బట్టి వస్తున్నాయి.
ఇప్పుడేమంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక భార్యాభర్త మధ్య ఏదైనా వివాదం వస్తే వెళ్ళిన వెంటనే వాళ్ళు హిందువులు కానైతే 1955 యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వెళ్ళాలి. దాంట్లో మనం అన్నీ అడుగుతారు వాళ్ళు. ఇందాక వారు అన్నారు ఒక మాట, ఇంత పకడ్బందీగా జరిగిన పెళ్లిళ్లలోనే ఎవరు వచ్చి ఏ పెద్దలు వచ్చి ముందు నిలబడరు అని చెప్పేసి, అంత పకడ్బందీగా జరిగి ఇంతమంది వచ్చినటువంటి ఈ పెళ్లిళ్లలోనే ఎవరూ నిలబడినప్పుడు మీకు ఏమీ కానట్టు ఒక ఇద్దరు వెళ్ళి మేము భార్యాభర్తలుగా మేము జీవిస్తూ ఉన్నామనంటే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? దాని మీద వాళ్ళకి ఉన్నటువంటి ఒక భద్రత ఎక్కడ ఉంది? ఈరోజు అమెరికా లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలలో ఈ విధమైనటువంటి వ్యవస్థ చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే పెళ్లి ఒకవేళ విడిపోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్తులు అన్నీ కూడా ఇద్దరికి చెరిసమం చేయాల్సింది. అందుగురించి వాళ్ళు ఏమంటే వాళ్ళకి పద్ధతి ఎంచుకొని ఇష్టమైనంత కాలం ఉందాం, కలిసి జీవించగలం అని చెప్పేసి మనకు నమ్మకం ఏర్పడిన రోజున తప్పకుండా మనం వివాహానికి వెళ్దాం, అప్పుడు వివాహం చేసుకుందాం. వాళ్ళు కూడా అల్టిమేట్ గా తర్వాత వచ్చేది వివాహం కోసమే. ఈ రోజు వివాహ వ్యవస్థ ఉంది, వివాహ వ్యవస్థలు చాలా వరకు విడాకులు అవుతున్నాయి అని అంటున్నారు. నిజమే, విడాకులు అయిన తర్వాత కూడా ఈ వివాహం ఇంత వేద మంత్రాల మధ్య ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తే ఇంతమంది వచ్చారు, అయినా కూడా మా బంధం నిలబడలేదు, విడాకులు అయిపోయింది కదని చెప్పిన ఎవరు ఊరుకుంటున్నారా? ఈ రోజు ఏంటంటే ఆ పెళ్లి విడాకులు అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు, మళ్ళీ ఇదే పద్ధతిలో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, ఇదే విధంగా వరుణ్ణి ఎతుకుతున్నారు, వధువుని ఎతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ భారతీయ జీవన విధానంలో ప్రస్తుత సమాజంలో వివాహం పట్ల ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదు, వివాహ వ్యవస్థ పట్ల వ్యతిరేకత లేదు. మనము వ్యతిరేకత ఎక్కడ ఉండాలంటే ఇది ఎంతవరకు నిలబడడానికి చట్టం ఎంతవరకు సహకరించగలుగుతుంది, సమాజం ఎంతవరకు సహకరించగలుగుతుంది, దీనికి ఏ విధమైన భద్రత కల్పిద్దాము, దాని దృష్టిలో. దేవి గారు, ఇందాక మేడం గారు అన్నది నిజంగానే, అంటే సంప్రదాయ వ్యవస్థ ఉంది, దానికి ప్రొటెక్షన్ ఉంది, ఇటువైపు బంధువులు అటువైపు బంధువులు ఎవరైనా కొరుస్తారు, దీనికి అక్కడ ఇబ్బంది వ్యవస్థకి ప్రొటెక్షన్ ఉంది అంటే చాలా చిన్న ప్రశ్న అడుగుతాను. 95% పెళ్లిళ్ళు మన దేశంలో ఇప్పటికి కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళే. ఎన్ని కేసులు నమోదవుతున్నాయండి ఏడాదికి? విడాకుల కేసులు హైదరాబాద్లో రోజుకి ఎన్నండి? ఏ రకమైన ప్రొటెక్షన్స్ ఉంటున్నాయి? ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ కాదు, సహజీవనంలో కావని నేను చెప్పట్ల. సాంప్రదాయ వ్యవస్థలో ప్రొటెక్షన్ ఉందంటే ప్రశ్నిస్తున్నా. నేను సహజీవనంలో ప్రొటెక్షన్ ఉందని నేను చెప్పట్ల. సహజీవనం వైపు ఎందుకు వెళ్తున్నారు ఇది ప్రశ్న. సహజీవనం వైపు వెళ్ళే వాళ్ళలో రకరకాల కేటగిరీలు ఉన్నాయి, అవన్నీ ఒకే కేటగిరీలో లేవు. సహజీవనం అంటే విచ్చలవిడితనం కాదు, ఆడామగా వాళ్ళ అవసరాలు తీర్చుకొని పోయే క్రమం కాదు. దాంట్లో సహజీవనం చేయాలనుకుంటున్న వాళ్ళల్లో ఈ ధోరణి కూడా ఉంది. ఏది, కొంతమంది ముఖ్యంగా కొన్ని కేసులు మా దగ్గరికి వస్తాయి, ఆ కేసుల్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు, సహజీవనం చేద్దామన్నాడు, కాసిన రోజులు పోయిన తర్వాత ఏదో దండల పెళ్లి, రెండు కలిసి ఉంటాయండి. దండల పెళ్లి, గుళ్ళో తీసుకెళ్ళి ఎవరో తెలియకుండా దండలేయడం, పెళ్ళి అయిపోయిందని నమ్మించడం, తర్వాత సహజీవనం చేయడం, ఆ తర్వాత సహజీవనం కూడా లీగల్ అని చెప్పడం. ఇట్లాంటి వాటి వల్ల వచ్చేది అర్ధ అవగాహనతో వచ్చే సమస్యలు ఏంటంటే, అది అయిన తర్వాత ఏం చేస్తారు, ఇట్లా అన్నాడు నాకు ఏ ప్రొటెక్షన్ లేదని ఆడవాళ్ళు అడుగుతారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే, అది వివాహ వ్యవస్థ కావచ్చు, కట్నం తీసుకుని జాతకాలు తీసుకుని కులము చెత్త చెదారం అన్నీ చూసుకుని చేసుకునే పెళ్లిలో ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో దీంట్లో కూడా అంతే ఉంటుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, రెండు అసమాన సంబంధాల మధ్య, అంటే పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అనే భావనతో ఎప్పుడైతే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య సంసార బంధం ప్రారంభమవుతుందో, సంసారం అనివ్వండి సహజీవనం అనివ్వండి, దాన్ని నువ్వు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకున్నావా లేకపోతే అందరికీ తెలిసేలా సహజీవనం చేసావా అనేది కాదు చెప్తున్నా. ఈ నేపథ్యంలో ఏమవుతోందంటే, ఇద్దరు సమాన సంబంధాలు లేనప్పుడు ఆడపిల్లల్ని మోసగించడానికి మాయ చేయడానికి ఇది ఒక పద్ధతిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు సహజీవనంలో. అదొక సీరియస్ మ్యాటర్. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మేము చాలా స్పష్టంగా ఆడపిల్లకి ఏం చెప్తామంటే, మీకు సంపాదన లేనప్పుడు, మీకు వాడు ఉన్నా పోయినా మీ బతుకు మేము బతుకుతాం అనే ధైర్యం మీకు లేనప్పుడు మీరు సహజీవనాలు లాంటి దాటిలోకి వెళ్ళొద్దు. లీగల్గా శుభ్రంగా పోయి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోండి. ఏ పెళ్ళైనా మేము రిజిస్టర్ చేసుకోమని చెబుతాం. ఎందుకంటే వీటికి సాక్ష్యాధారాలు రాకపోవడం వల్ల గవర్నమెంట్ కూడా ఇదొక కోణం. రెండో కోణం చెప్తా. ఒకటి, ఇది ఒక కోణం పెరగడానికి మభ్యపెట్టడం అనేది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే, ఇవాళ కుటుంబాల్లో ఎంత వైలెన్స్ ఉందో మనం చూస్తున్నాం. ఏది, డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి మనకు నేషనల్ డేటాని చెప్తోంది. ఇంత వివాహ వ్యవస్థ అణిచివేత వ్యవస్థ కింద తయారైన నేపథ్యంలో చాలా స్పష్టంగా కొంతమందికి ఈ రకమైన వివాహ వ్యవస్థ ఇష్టం లేదు.
ఇష్టం లేనప్పుడు ఈ అణచివేత సంబంధాలు నాకొద్దు, నాకు సమాన సంబంధాలు కావాలి. నేను నీ మీద ఆధారపడేదానిగాను, నువ్వు నన్ను పోషించేవాడిగాను, రక్షకుడుగాను ఉండక్కర్లేదు. మన ఇద్దరం కలిసి జీవిద్దాం. ఈ కలిసి జీవించడంలో నేను సహజీవనం చేసే చాలా మెచ్యూర్డ్ జంటలను చూసా. ఆ మెచ్యూర్డ్ జంటల పట్ల వాళ్ళకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ళు ఏ ఆశయాలతో కలిసి బతుకుతున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మేమిద్దరం కలిసి బతుకుతున్నాము అనేది ఒక సామాజిక ప్రకటన. సంప్రదాయ వివాహాలు చేసుకున్న వాళ్ళలో వినండి, మీరు సామాజిక ప్రకటన, అది మీరు సాంప్రదాయ వివాహం చేసుకున్నా, రిజిస్టర్ మ్యారేజ్లో వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చినా, పెళ్లి అనేది ఒక సామాజిక ప్రకటన. ఆ సామాజిక ప్రకటన మేము కలిసి ఉండటం ద్వారా చేస్తున్నాం. దానికి ప్రత్యేకమైన గుర్తింపులు అక్కర్లేదు. ఇది మా వ్యక్తిగత వ్యవహారం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది. నాకు పెళ్లికి సహజీవనానికి నిర్వచనం ఏమిటి? ఏం లేదండి, తాళిగట్టి ఏదో ఒక లీగల్ మ్యారేజ్ సంతకం పెట్టి రిజిస్టర్ అయితే ఏదో ఒక రకంగా చట్టం ఆమోదించిన విధంగా చేసుకుంటే అది పెళ్లి. అట్లా కాకుండా అది మా వ్యక్తిగతమైన విషయం, మా ఇద్దరి ఇష్టాలతో విడిపోవటానికి ఉండే పూర్తి స్వేచ్ఛతో మేము కలిసి ఉంటున్నాము అంటే అది సహజీవనం. ఈ సహజీవనంలో కూడా పుట్టిన పిల్లలకి తండ్రి ఆస్తి మీద కానీ, తల్లి ఆస్తి మీద కానీ, లేకపోతే తల్లిదండ్రులకి సంబంధించిన అన్ని విషయాల మీద మిగిలిన పెళ్లిలో పుట్టిన పిల్లలకు ఉండే హక్కులే వాళ్ళకు కూడా ఉంటాయి. అందులో కూడా తేడా ఏమీ ఉండదు. ఎక్కడైనా చట్టంగా ఉందండి అది? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి. 4 జడ్జిమెంట్లో చెప్పింది. 4 జడ్జిమెంట్లు సహజీవనాల మీద చెప్పినప్పుడు సుప్రీంకోర్టు బయోలాజికల్ చిల్డ్రన్ కి, మామూలు చిల్డ్రన్ కి, మ్యారీడ్ చిల్డ్రన్ కి ఉండే హక్కులే ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్లో, అటువంటి కేసెస్లో కొన్ని సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నటువంటి భర్త చనిపోయిన తర్వాత అతని ప్రాపర్టీలో ఆమెకు కూడా రైట్ ఉందని చెప్పారు. ఇంకొకటి సహజీవనం ఇంకా ఒక చట్టంగా ఎక్కడ రాలేదు. దేవి గారు 2 నిర్వచనాలు చెప్పారండి. మీరు సంప్రదాయమైన పెళ్లికి నిర్వచనం మీరు చెప్పండి. సహజీవనానికి మీరేం నిర్వచిస్తారు, ఎట్లా నిర్వచిస్తారు? సహజీవనం అనేది చాలా ఎక్సెప్షనల్ కేసెస్ ఇవి. ఎందుకంటే ఇంత విశాలమైన సమాజంలో ఇంత తిరుగుతున్నటువంటి చెప్తానండి, మాకెక్కడ కనిపించలేదు ఇంత ఎక్కువ. వీరు అన్నట్టుగా నాకు అంత ఎక్కడ కనిపించలేదు ఇది సహజీవనం అనే కేసులో. సహజీవనం ఎవరు? నువ్వు నేను, అక్కడ నువ్వు నేను వీళ్ళిద్దరు మాత్రమే. ఒక ఇండివిజువల్స్ ఇద్దరు నీ జీవితం నా జీవితం అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళు వెళ్ళగలుగుతారేమో. కానీ మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, మా అన్నదమ్ముళ్ళు, మా అప్ప చెల్లెళ్ళు, మా బాబాయిలు, మా బంధువులు అనుకున్న దగ్గర ఏమంటే ఈ విధంగా నీ జీవితం నీది, నా జీవితం నాది, మన ఇద్దరు కలిసి ఉంటే కలిసిందాం, లేనప్పుడు ఇడిపోదాం అనుకునేది. అక్కడ కేవలం ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఎవరితో సంబంధ బాంధవ్యాలను కూడా లక్ష్య పెట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి కలిసి జీవించేదాన్నే సహజీవనం అంటారు. కానీ నా దృష్టిలో మాత్రము సహజీవనం అంటే ఏకసూత్రబద్ధంగా జరిగి చక్కగా 10 మంది ఆమోదయోగ్యమైనటువంటి వివాహ వ్యవస్థే సహజీవనం. ఈ విధమైన సహజీవనాన్ని మనం కాదనిలేవు. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు, జీవించేవాళ్ళు అతి తక్కువ, అతి స్వల్ప సంఖ్యలో జీవిస్తున్నారు. వాళ్ళని మాత్రం మనం అనడానికి లేదని సుప్రీంకోర్టు అనేది. దానికి మనం ఏం అనలేం కూడాను. కానీ అది ఎంతవరకు సమాజానికి ఆమోదయోగ్యం అనే విషయంలో మాత్రమే మనం మాట్లాడే. ఆమోదయోగ్యం కానే కాదు, ఆమోదయోగ్యం. ఎందుకంటే ఈనాటి సమాజంలో 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల అమ్మమ్మ వరకు కూడా అనేక రకాలైనటువంటి అరాచకాలు ఎదుర్కొంటున్నారు. అనేక రకాలైన బాధలు ఈ దేశంలో కనిపిస్తుంది. ఇంత చట్ట వ్యవస్థ కలిగినట్టు వివాహాల్లోనే భద్రత లేకుండా పోతుంది. ఇటు ఆడవాళ్ళు ఇన్ని రకాలుగా అమాయకంగా వాళ్ళు బలవుతూ ఉంటే పైపెచ్చి సహజీవనం పేరుతో ఇందాక వారన్నట్టుగా సహజీవనం పేరుతో వచ్చి రేపేంటి మోసం చేయడం ఏంటి? గ్యారెంటీ కేవలం వ్యక్తికి వ్యక్తి మీద నమ్మకంతో, కేవలం నమ్మకం మాత్రమే. ఏంటంటే నేను మానవత్వాన్ని నమ్ముతాను, మతం సాంప్రదాయం కంటే మానవత్వాన్ని నమ్ముతాను. ఎదుటి మనిషి మీద నమ్మకం. ఒకళ్ళు మోసం చేశారని మీరు భారతదేశంలో ఏ పెళ్లిని చూడండి, పక్కింటి భర్త మోసం చేసే కేసు ముందున్నా కానీ తన భర్త మోసం చేస్తాడని వాళ్ళు అనుకోరు. చాలా సింపుల్. ఇదేమిటంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే నమ్మకం ఇది. ఈ నమ్మకాన్ని ఒక ఆదర్శంగానో, ఒక ఆశయంగానో, లేకపోతే ఒక భావాల కలయికగానో పరిణితి చెందిన వాళ్ళు సహజీవనంగా కొనసాగించుకుంటే అందులో మనం తప్పుపట్టాల్సిన అంశం ఏం లేదు. దానివల్ల సమాజానికి హాని లేదు. తర్వాత ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది, సామాజిక సంబంధాలు అనేది ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటేనే మారుతుంటాయి. ఇవాళ మైనారిటీగా ఉంది, తర్వాత మెజారిటీగా మారుతుంది. సామాజిక సంబంధాల్లో వచ్చే మార్పులు, స్త్రీ పురుష సంబంధాల్లో వచ్చే మార్పుల మీద అసలు ప్రయోగాలే జరగకూడదు. ప్రయోగాలు జరగడమే తప్పు, లేకపోతే దానివల్ల మోసమే. ప్రయోగం వికటించిన ప్రయోగాలు ఏమో చెబుతారా నాకు ప్రపంచంలో? చెప్పగలరా మీరు? అది సైన్స్ ప్రయోగం కావచ్చు, సామాజిక ప్రయోగం కావచ్చు. ఏ ప్రయోగం అయినా ఫెయిల్యూర్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా ఉన్నది ఉందా? ఇంత సుదీర్ఘకాలపు దంపతీ వివాహ వ్యవస్థని మనం ఏదైతే పిలుస్తున్నామో దీంట్లో ఎన్ని వైరుధ్యాలు,
ఎన్ని సమస్యలు, ఎన్ని మోసాలు అయినా దాగి నిలబడింది ఉన్నాయి. కదా. ఇప్పుడు నిలబడిందని మీరు ఎటు చెప్తారండి? ఎటు చెప్తారు మీరు? ఉదాహరణ విజయభారతి గారే. దానికి ఉదాహరణ విజయభారతి గారే, లేకపోతే ఇంకొక పెళ్లి చేసుకోవటమే అంటున్నారు. రెండో వైపున మనం చట్టబద్ధంగా కట్నం తీసుకోవడం తప్పంటే కట్నము, జాతకము, కులము, మతము, చెత్త చెదారం, ఊళ్ళో వాళ్ళందరూ ఆమోదించిన పెళ్లి ఊళ్ళో వాళ్ళు ఆమోదించాలి. నా పెళ్ళం నాకు ఇష్టం ఉందో లేదో, నాకు స్త్రీ పురుషుల సంసారం గడపడానికి అవసరమైన ఆకర్షణ వాళ్ళిద్దరి మధ్య ఉందా లేదా, ఒక బంధం వాళ్ళ మధ్య ఏర్పడిందా లేదా, నిమిత్తం లేకుండా మనం పెళ్లి చేసేసి వేశారు కాబట్టి ఆ టైంలో పెళ్లికి అయిపోతున్నారని అపరిచితులను బట్టుకెళ్ళి కాపురాలు చేయిస్తూ దాన్ని బంధం నిలబడింది కదా అంటే, బంధం నిలబడడానికి 100 కారణాలు ఉంటాయండి. బంధం నిలబడడానికి స్త్రీ పురుషుల మధ్య ఉండే బలమైన ఆకర్షణ కారణం తెగిపోవడం ఒక్క కారణంతో దిగిపోతున్నారు ఇది కదా. ఆ తర్వాత తెగిపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణంతో 100 కారణాలు ఉంటాయి తెగిపోవడానికి. పైకి కనపడే కారణం ఒకటి కావచ్చు, తెగిపోవడానికి అంతర్గతంగా 100 కారణాలు ఉంటాయి. ఒక సమాజంలో ఒక మార్పు వచ్చేటప్పుడు ఇది ఆమోదయోగ్యమా కాదా? విజయభారతి గారు ఆవిడ అంటున్నది ఆమోదయోగ్యమైన ఈ సామాజిక పరిస్థితులకి అనుకూలంగా ఉంటుందా, దీని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత మన లాంటి వాళ్ళ మీద ఉంది. నేను ఒక విషయం చెప్తాను. 1882లో 1882లో అప్పటికి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది చాలా బలమైన సామాజిక ఆచారం కింద ఉంది. దానికి వేదమంత్రాల దగ్గర నుంచి అన్ని మతాల్లో అది ఉంది. ఆ నేపథ్యంలో బెంగాల్లో ఒక 11 సంవత్సరాల పాప మీద ఆమె భర్త అత్యాచారం చేస్తే, నేను అత్యాచారం అనే అంటాను ఈనాటి భాషలో, ఆనాటి భాషలో అది కాదు, ఆమె చనిపోయింది. ఆమె ఇంకా అప్పటికి ప్యూబర్టీ కూడా రాలేదు అమ్మాయి. దీని మీద చర్చ పెట్టి 18 సంవత్సరాలు లేకపోతే వివాహ వయసు 15కు పెంచాలి అని చెప్పి చర్చ నడిస్తే విపరీతమైన గగ్గోలు లేచింది సమాజంలో. విపరీతంగా దీనివల్ల కొంపలు అంటుకుపోతాయి, ప్యూబర్టీ వచ్చిన తర్వాత పెళ్లి చేయడం అంటే నరకంలోనో స్వర్గంలోనో పితృదేవతలు ఆ రజస్వల రక్తాన్ని తాగుతారు అని చెప్పి గగ్గోలు పెట్టారు. నాకు చెప్పండి, ఏ సంస్కరణ అది మంచా చెడా, ఇవాళ మనం మంచా చెడా అంటాం కాదు, ఆ సమాజంలో ఒక చర్చ నడిచినప్పుడు, ఆ కాలంలో ఒక చర్చ నడిచినప్పుడు ఎవరన్నా సాంప్రదాయవాదులు, ఎవరన్నా ఉన్న స్టేటస్కో ఉన్న పరిస్థితికి అలవాటు పడిపోయిన జీవులు ఎప్పుడైనా దాన్ని ఆహ్వానించిన దాఖలాలు మనం చూసాం. విజయభారతి గారు, దేవి గారు వేసిన ప్రశ్న చెప్పండి ఏమిటి? 1882 ఉదాహరణ చెప్పారు. అవునండి. అది ఆ సమాజపు అర్థం చేసుకునే కెపాసిటీని, ఆ సమాజం మహిళను చూసిన తీరును చెప్పారు. వారు 1882 చెప్పారండి. నేను అంతకన్నా ముందుకు వెళ్ళిపోతాను, పురాణ యుగాల దాకా కూడా వెళ్ళగలను. అయితే ఏంటంటే ప్రతి యుగంలో కూడా, ప్రతి కాలంలో కూడా అనేక రకాల వివాహ వ్యవస్థలు, వారు అన్నట్టు అష్ట వ్యవస్థలే కదా, అనేక రకాలైన అష్ట వివాహాలు మించి ఉన్నాయి. వీటినన్నింటిని ఈరోజు ఎవరు ఆమోదించట్లే. పైశాచికం ఉండేది, అసురం ఉండేది, రాక్షసం ఉండేది, వీటిని అన్నింటినీ ఎవరు ఇప్పుడు ఆమోదించట్లేదు. మనం సంస్కరణలకి నేను ముందే చెప్పాను, భారతీయ సంస్కృతి సంస్కరణలకి ఎప్పుడు కూడా ఆద్యమే. ఈ దేశంలో ఎప్పుడు కూడా సంస్కరణ మనం ఆహ్వానిస్తాం. అయితే మన దురదృష్టం కొన్ని ధర్మాలలో ఈరోజు కూడా ఆడవాళ్ళని ఏమంటే పరదాలేసే లేకపోతే ముసుగులేసో వాళ్ళని అట్టే పెడుతున్నారు. కానీ భారతీయ సంస్కృతిలో ఎక్కడైనా కూడా అనేక రకాలుగా సంస్కరణలకు మనం ఎప్పుడు తలుపు తీసే ఉంటాం, వస్తూనే ఉంటాయి. కాబట్టి 82లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఇంకా అంతకుముందు కావచ్చు, అప్పుడు అప్పుడు లేవు. ఈ రోజు అనుకునేది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే అనేక విధాలుగా సంస్కరణోద్యమకర్తలేమిటి అందరం కూడా ఫైటింగ్ చేసో లేకపోతే సెమినార్లు పెట్టో అనేక మార్పును ఆహ్వానిస్తున్నారు మీరు అంటారు. కానీ ఏమంటారు అంటే ఇప్పుడు దేవి గారు అనేది మార్పుని ఆహ్వానిస్తున్నా అంటే ఇది సమాజానికి సరి అయిన మార్పా కాదా ఆలోచించాల్సిన విజ్ఞత మనలో ఉండాలి. దేవి గారు అంటుందంటే, ఇద్దరు పరిచయం లేని వ్యక్తులను పెళ్లి పేరుతో ఒక దగ్గరికి చేసి మీరు ఉండండి అనే దానికంటే, ఇద్దరు వ్యక్తులు పరస్పరం అర్థం చేసుకొని ఉంటే లోపాలు తెలుస్తాయి, ఎక్కడ సరి చేసుకోవాలనో ఎక్కడ చేయాలో తెలుస్తుంది కదా అని అంటే. అవునండి. ఈ రోజు మన యొక్క చిన్న పరిధిలో ఆలోచించి మన వివాహ వ్యవస్థను చూసి ఇద్దరు అపరిచితుల్ని పెళ్లి చేసి ఉండమంటున్నారు చెప్పి మనం అంటున్నాం. ఈ తాళి బొట్టును తీసుకుంటున్నాం, తలంబ్రాలను తీసుకుంటున్నాం, అన్ని తీసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చే వసరికి ఇద్దరు అపరిచితులు అంటున్నారు. దానికన్నా ముందుకు వెళ్ళాలి. మనం వెళ్తే మీరు అటు 7 తరాలు చూడండి, ఇటు 7 తరాలు చూడండి, సగోత్రీకులు కాకుండా చూడండి, ఎవరింట్లో ఎలాంటి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఉంది, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు, ఇవన్నీ కూడా ఆలోచించి అందరినీ కనుక్కొని మీరు వివాహం చేయండి. ఈ రోజు ఏం చేస్తున్నాము, ఒక్కటే చూస్తున్నాం.
వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరా కదా, ఆ అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, ఆ అమ్మాయికి ఎన్ని లకారాలు ఉన్నాయి, ఎన్ని కొకారాలు ఉన్నాయి, ఇవి మాత్రం చూసేసి ఎంత ఉద్యోగం చూసి ఈ రెండింటిని చూసి అపరిచితులు పెళ్లి చేసేసుకుంటున్నారు. కనీసము ఇరుగు పొరుగులో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఈరోజు సంప్రదించడం లేదు. తెలియకుండానే చక్కగా బ్యూరోలో చూసుకొని పెళ్లి చేస్తూ ఈరోజు ఆ పెళ్లిళ్ళు విడిపోయినట్టట. మీరు మాట్లాడితే సాంప్రదాయ పద్ధతి అని మాట్లాడితే మన సమాజంలో ఎలాంటి వివాహ వ్యవస్థకి ఎటువంటి అర్థం ఇచ్చింది దేవి గారు, మేడం గారు చెప్తున్న దాంట్లో రెండు విషయాలండి. ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఇంత ఎఫెక్టివ్గా చూసి చేసిన తర్వాత ఇంకా ఇష్టాల తావేకుంటుంది. ఇద్దరు బుద్ధిమంతులు లక్షణంగా ఉంటారని అనుకుంటారుగా. ఏమంటే ఈ రోజున చూడటం లేదు కూడా రండి. అవి స్త్రీ పురుషుల సంబంధాలకి అటేడు తరాలు ఇటేడు తరాలు జీనోపూల్ చూసుకోవడము అనేది ఒక కాలంలో గ్రామీణ కాలంలో ఉన్నప్పుడు ఏదో కొంచెం ఎంక్వైరీలు చేసుకోవడం సాధ్యపడింది, కానీ ఇప్పుడు సాధ్యపడే అంశం కాదు. ఒకటి. రెండోది, ఏ సమాజంలో కూడా స్త్రీ పురుషుల మధ్య ఉండే కంపాటబిలిటీ, ఇద్దరి మధ్య ఉండే ఒక బలమైన ఆకర్షణ, స్త్రీ పురుషుల సంబంధానికి కీలకమైంది వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆకర్షణ అండి. అది మనం గమనంలో పెట్టుకోకుండా పెళ్ళైనా కూడా ఆకర్షణ అంటే నేను మీకు ఈ విషయంలో ఒక కొటేషన్ చెప్పాలి. 10 మంది మధ్యలో నన్నే అనుబంధం రావాలి పెళ్లితోటి. 10 మంది మధ్య నాకుండే నన్ను మాత్రమే కోరుకునే వ్యక్తి ఆడగాని మగ్గాని, ఆ కోరిక ఉంటమే స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ. 10 మందిలో ఎవడైనా పర్వాలేదు అనుకునేది అపరిచితులు లేకపోతే క్యాజువల్కి సంబంధించిన విషయం. నేను రెండో రకమైన వివాహ బంధాన్నే ఆమోదిస్తాను. ఎందుకంటే ఆ రకమైన వివాహం నిలబడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రాదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. స్త్రీ పురుషుల మధ్య జరిగేది కాపురం చేయాల్సింది ఫైనల్గా తరాలు కాదుగా, 3 పెళ్ళాలేగా. కాబట్టి వాళ్ళ మధ్య ఫిజికల్ అట్రాక్షన్ చాలా కాలం బలంగా ఉంటుంది. ఫిజికల్ అట్రాక్షన్ స్లోగా వచ్చేసరికి అది ప్రేమగానో వాళ్ళిద్దరు అభిప్రాయాలు కలిస్తే ఆ తరువాత కాలంలో అభిమానంగానో అలవాటుగానో ఏదో మారుతుంది. కానీ ఓవరాల్గా ప్రాతిపదిక ఏది ఉండాలి స్త్రీ పురుష సంబంధాలకి? ఈ లోపల విడిపోని వాళ్ళు ఎవరు? 7 తరాలు చూసుకున్న వాళ్ళు విడిపోవట్లేదా? 7 తరాలు చూసుకున్న వాళ్ళు విడిపోలేదా? కాబట్టి ఈ వ్యవహారాలు ఏమండి భయంతో కాపురాలు చేయించడం మానేయండి దయచేసి. కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి దంపతులకు మధ్య, వాళ్ళ మధ్య ఉండే పర్సనల్ వ్యవహారాలని తర్వాత నేను చెప్పదలుచుకుంది అంటే ఆకర్షణ ఏదో దుర్మార్గమైన విషయం గాను, ఆకర్షణ ఏదో ఉండకూడని విషయం గాను కాదండి. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, శారీరక ఆకర్షణ, బలమైన శారీరక ఆకర్షణ సంసారానికి పునాది. అది మనం ముందు ఆమోదించాలి. లేకపోతే ముక్కు మూసుకొని నేను కర్మకాండాల కోసం పెళ్లి చేసుకున్నాను అనడం అంత అర్ధరహితమైన విషయం లేదు. అట్లా జరిగితే కనుక ఈ పాటికి భారతదేశ జనాభా ఇంత ఉండేది కాదు. పై కార్యాల కోసమే నేను చేసుకున్నానంటే. కాబట్టి ఈ కథలొద్దు. సంసారం యొక్క లక్షణం మనందరికీ తెలుసు, ఎందుకు చేసుకుంటున్నాం అనేది. ఈ హిపోక్రసీ వద్దు నేను అనేది. తర్వాత సంస్కరణలకు సంబంధించి ఓ విషయం చెప్పదలుచుకున్నాం. మనం ఆమోదించామని చెప్తున్నాం. వీరేశలింగం గారు 80లో మొదలు పెడితే 31లో బాల్య వివాహాలు నిషేధించాం. ప్రపంచంలో ఉండే 40% మంది బాల వధువులు భారతదేశంలో ఉన్నారు. అంటే ఏ మేరకు మనం ఆమోదించినట్టు? ఇవాళ కాఫ్ పంచాయతీలు 16 సంవత్సరాలకు దించండి పెళ్లి వయసునని చెప్పి అరుస్తుంటే దాని మీద ఎవరు మాట్లాడటం లేదు. కాబట్టి మనం ఏ విధంగా ఆమోదించినట్టు వెనక్కి వెళ్తున్నాం. సహజీవనానికి నిర్దిష్ట వయసు ఉండాలంటారా మరి మీరు? నేను తప్పనిసరిగా సహజీవనానికి కానీ దేనికైనా ఒకటి ఏం చెప్తానంటే, ఒకటి లీగల్గా మనం ఒక వయసు పెట్టుకున్నాం 18-21 అని. నేను 18-21 అని కూడా అంటలేదు. ఇద్దరికీ సమానత్వం ఉన్నప్పుడు సమాన చట్టాలు ఉండాలి. ఇద్దరికి 21 ఉండాలి లీగల్ మ్యారేజ్. 16 ఆకర్షణ 16 వద్దు 18 ఆకర్షణ రావడం వేరు. హార్మోన్స్ ఎడాలసెంట్ ఏజ్ లో పనిచేయడం మొదలు పెడతాయి. హార్మోన్స్ స్త్రీ పురుషుల శరీరంలో హార్మోన్స్ ఎడాలసెంట్ కౌమార దశలో మార్పులు అంటాం. అది ఆ మార్పులు హార్మోన్స్ పనిచేయడం 13 సంవత్సరాలకే మొదలు పెడతాయి. ఇప్పుడు ఓవర్ ఎక్స్పోజర్ వల్ల 11 సంవత్సరాలకే మొదలు పెడుతున్నాయి. హార్మోన్స్ నుంచి వచ్చే మార్పులన్నింటినీ మానవ సమాజం ఆమోదించాలని అనుకోవట్లే. మానవ సమాజం ఆమోదించకుండా ఉండటానికి ఒక వయసు పెట్టుకోవడానికి అనేక సామాజిక కారణాలు ఉన్నాయి. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా శారీరకమైన కారణాలు ఉన్నాయి. శారీరకమైన కారణాల్లో ఏంటంటే వీళ్ళకి ఫిజికల్ మెచ్యూరిటీ, అంటే ఒక సంగమం జరిపి బిడ్డని కంటానికి అవసరమయ్యే శారీరకమైన మెచ్యూరిటీ 18 సంవత్సరాలు కనీసంగా నిర్ణయించడానికి మెడికల్ ఫ్యాక్టర్ కారణం. నేనేమంటున్నా అంటే ఇద్దరికి ఈక్వల్ అన్నప్పుడు 21 సంవత్సరాలు ఇద్దరికి చేసేసి 21 సంవత్సరాల తర్వాత ఏమన్నా చేసుకోండి. దేవి గారు చెప్తున్న దాంట్లో ఆవిడ 2 పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి, పరస్పర అవగాహన అంగీకారం ఉంటే ఇవాళ సంప్రదాయబద్ధంగా 5 కోట్లు 10 కోట్ల గ్రాండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. ఏ డబ్బులు లేకుండా పరస్పర అవగాహనతో వాళ్ళతో ఉన్న ఆ పరిచయం ఉంటుంది, వాళ్ళకున్న సంబంధాల వల్ల బలంగా ఉంటారు అని అంటున్నారు. అవునండి.
ఇప్పుడు ఆకర్షణ అనేది ఈరోజు 7వ తరగతి అమ్మాయి 9వ తరగతి అబ్బాయి కూడా లేచిపోయారు. అది ఇన్సిడెంట్ చాలా కనిపిస్తున్నాయి. ఆకర్షణ ప్రధానం కాదండి, అవగాహన, ఆత్మీయత, అనుబంధము, బంధనాలు ఇవన్నీ ప్రధానం. అపరిచితుల ఇద్దరి మధ్య పెళ్లి చేసినప్పటికీ కూడాను పెద్దలందరూ కలిసి నిర్ణయించినటువంటి ఆ వివాహానికి ఒక గౌరవం, గుర్తింపు ఇచ్చి సమాజం ఇవ్వడం మూలంగాను వాళ్ళు సంసారం చేసుకునేది. భారతీయ వివాహ వ్యవస్థలో ఉన్న పరమార్థం ఒక్కటేనండి, కేవలము శారీరకమైన ఆకర్షణతోటి సంసారం చేయడం కాదు. అక్కడ భారతీయ వివాహ వ్యవస్థలో ఉండేది ఆకర్షణతోటి సంసారం చేయడం కాదు, ఒక సత్సంతానాన్ని మనం కని ఈ సమాజానికి అందించాలనే భావంతో వచ్చిన వివాహ వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థను మనం ఏమంటే మనకి అనేక రకాల అర్థాలు ఇచ్చుకొని మన యొక్క ఆలోచన పరిధిలో ఉన్నంత వరకు మనం ఆలోచించి మాట్లాడితే కాదు. ఈ రోజు ఎవరెవరైతే విమర్శిస్తుంటారో ఒక మంత్రంకి అర్థం చెప్పలేని స్టేజ్ ఈ రోజు వాళ్ళది. కాబట్టి దీని వెనకున్నట్టు పరమార్థం అంటే ఆలోచించగలగాలి. వీడు ఆకర్షణతోటి పెళ్లి అనేది ఎప్పుడు నిలబడదండి. ఈరోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు 4 నెలలు తిరగకుండా ఈరోజు వస్తున్నారు. ఎంతమంది, ఒక అడ్వకేట్గా నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు. వివాహమైన 4వ రోజు ప్రేమ వివాహాలే, మళ్ళీ పెళ్ళైన 4 రోజులకి వచ్చి మాకు వద్దండి, మాకు కుదరదు, మా అభిప్రాయాలు కలవట్లేదు, మేమేమంటే విడాకులు తీసుకుంటాం. అదేంటమ్మా నిన్నటి వరకు ప్రేమించుకున్నారు కదంటే, ప్రేమించుకున్నంతకాలం అతను నాకు చాలా బాగా నచ్చాడంటే ఆమె నాకు చాలా బాగా నచ్చింది, ఏమి దోషం కనపడలేదు, కానీ పెళ్ళయి తీరా సంసారాలు దిగేటప్పటికే మాకు ఇద్దరికి ఒకరి మీద ఒకరు పట్టం లేదని చెప్పేసి కేసులు అనేకం చూస్తున్నాం. ఆకర్షణలతోటి జీవితాలు నిలబడవు, ఆకర్షణలతోటి సంసారాలు నిలబడవు. ఉదాహరణలు చెప్తున్నారు విజయభారతి గారు. ఏమండి, ఆవిడ చెప్పిందని నేను ఇంకో 1,00,000 ఉదాహరణ చెప్పగలను. 2 ఏళ్లకే పెళ్ళయిన తర్వాత, అన్ని కర్మకాండాలతో పెళ్ళయిన తర్వాత 2 నెలలకు వచ్చి మా దగ్గర పంచాయతీలు నడుస్తున్నాయి, చాలా ఉన్నాయి. అందుకని ఈ కేసులు ఉదాహరణలు ఎవరు ఉదాహరణలు వాళ్ళు చెప్తారు. తర్వాత మనం మంత్రాల అర్థం అంటున్నారు. ఏమండి, ఇవాళకి మనకి రిలవెంట్ కాని అంశాలని, మనకి ఇవాళ పనికిరాని అంశాల మీద బుర్రబెట్టడం చాలా అనవసరమైన విషయం ఒకటి. రెండో అంశం ఏంటంటే, ప్రపంచంలో ఎవరైనా సరే ఒక విషయం గుర్తించాలి, ఎవరి అనుభవ పరిధిలో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ అనుభవాల పరిధుల్ని మించి ఎవరు మాట్లాడరు. కాబట్టి మనం ఆలోచించే ముందు ఒక భిన్నమైన దృక్పథాన్ని, ఒక భిన్నమైన సంస్కరణని, రానున్న కాలంలో మారుతున్న అభిప్రాయాల్ని ఆమోదించడం చాలా అవసరం. సహజీవనంలో మనం ఆలోచించాల్సిన విషయం దాన్ని ఆకర్షణ ఉందా లేదా కాదు. ఆకర్షణ అనేది పునాది అన్నా నేను, ఆకర్షణే కొనసాగింపు అనలేదు. తప్పనిసరిగా స్త్రీ పురుష సంబంధాల మధ్య శారీరక ఆకర్షణ ఉండి తీరాలి. సెక్చువల్ బాండింగ్ లేకపోవడం వల్ల విచ్ఛిన్నం అవుతున్న సంబంధాలు చాలా ఉన్నాయి. ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య సెక్చువల్ బాండింగ్ జరుగుతున్నాయని ఒక భయం ఉంది కదండి. ఏం ఘోరాలు జరుగుతున్నాయండి? మీరు సాంప్రదాయంగా చేసే పెళ్లిళ్ళని నిలబెట్టలేనప్పుడు మేము 100% వాటిని నిలబెడుతున్నామంటే మీరు ప్రేమ వివాహాలు విఫలమైతే నేరారోపణ చేయాలి. రెండూ నిలబెట్టలేనప్పుడు రెండిట్లో ఉండేదేంటి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సహజీవనం మనకు భారతదేశానికి మేలా కీడా? ఏమండి, సహజీవనం మేలా కీడా అని చెప్పడానికి ఇప్పుడు అదేం ర్యాంపెంట్ గా సమాజంలో లేదు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, దాన్ని ఒక అంటరాందిగానో, ఒక నీచమైందిగానో, ఒక డిఫమేషన్ గానో, పరువు తక్కువ విషయంగానో భావించడం కుదరదు అని చెప్పి అందరు ఇందులో జీవించడానికి అదే చెప్పలేదు సుప్రీం కోర్టు. అది చెప్పడానికి కారణం ఏంటంటే, ఏ సంస్కరణ, లెట్ మీ ఫినిష్ అండి. దాని అర్థం ఏంటంటే ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని మీరు సాంఘికంగానో, సామాజికంగానో, నైతికంగానో వెలివేసి తక్కువ చూపు చూసే హక్కు మీకు లేదు అని చెప్పింది. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా లేదా? ఏం మనం చెప్పేస్తే వెళ్ళిపోతారా అందరూ, లేదా మనం చెప్పేస్తే మానేస్తారా? ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఒక పరిమితంగా అల్పసంఖ్యాకులైనా సరే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను వాళ్ళు ఎక్సైజ్ చేస్తున్నారు. సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి అనేది, అది పెరగడాన్ని ఆపలేరు. అట్లనే ఏమండి, నేను ఆహ్వానించటమా కాదా అనేది నాకు సంబంధించి ఇవాళ ఉన్న కాంటెక్స్ట్ లో నేను చెప్పాలంటే, అది స్త్రీల అసమాన సంబంధాల్లో మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే ధోరణి నుంచి మాత్రమే నేను చెప్పగలను. అట్లే చెప్పండి. ఈ సంబంధాల్లో చూసినప్పుడు అసమాన సంబంధాల్లో ఉండే వాళ్ళు గనక ఈ రకమైన సహజీవనంలోకి వెళ్తే దానివల్ల స్త్రీలకు జరిగే నష్టం ఎక్కువ. అంతేనండి, సహజీవనం అనేది కేవలం స్త్రీ పురుషుల మధ్యన ఒక కేవలం నమ్మకం అనే దాని మీద నడిచేటువంటి ఒక ప్రక్రియ, కానీ దీనికి ఒక చట్టబద్ధత లేదు, దీనికి ఏమిటి ఒక సెక్యూరిటీ లేదు, ఒక సోషల్ బాండింగ్ లేదు. దీని గురించి ఆలోచించడం కూడా మనం నిజంగా ఎవరైతే ఈ అడుగు వేస్తూ ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి విషయం చెప్పాల్సిన బాధ్యత సామాజిక కార్యకర్తల మీద ఉంది. ఎందుకంటే ఏకసూత్రబద్ధంగా ఎవరైతే సంసార జీవితంలోకి అడుగు పెడతారో ఆ సంసార జీవితం భారతదేశానికి తగినటువంటిది కానే కాదు. భారతదేశానికే ఏ దేశానికైనా
మానవ సంబంధాల్లో ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లో సమానత్వాన్ని నెలకొల్పే ఏ దాన్ని రైట్, థ్యాంక్ యూ అండి విజయభారతి గారు, దేవి గారు, ఇద్దరికి థ్యాంక్ యూ అండి. కొన్నిసార్లు అంటూ ఉంటారు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించవచ్చు. ఈ రెండు సమాంతరంగా జరుగుతున్న చర్చ ఇవాళ కొత్తగా వచ్చింది. పరస్పర అవగాహనతో అంగీకారంతో కలిసి ఉండాలండి. అంగీకారంతో కలిసి ఉన్నా లేకున్నా, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నా కలకాలం జీవించి ఉంటారా లేదా, ఈ సమాజానికి మంచిగా మేలు కీడు చేయకున్నా సరే, లేదా వాళ్ళు మేలు చేయకున్నా సరే కీడు చేయకుండా ఉంటారా లేదా అనేది కీలకమైన పాయింట్. థ్యాంక్ యూ.